కార్మికుల హక్కులు కాపాడలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. గట్టు యాదవ్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కార్మిక నాయకుడు విజయ్ కుమార్ అధ్యక్షతన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక రాజీవ్ చౌరస్తాలో బీఆర్టీయూ కార్మిక జెండా ఎగురవేసి అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, ఉంగ్లం తిరుమల్, పెద్దముక్కుల రవి తదితరులు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మరి ఇక్కడ రాజీవ్ చౌరస్తాలో మరి వనపర్తిలోని అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులను మరి ఇక్కడ సన్మానం చేసి గౌరవించుకోవడం సాంప్రదాయంగా మారింది. మరి మేమందరం కూడా ఇవాళ ఒకటే అడుగుతున్నాం, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణచివేస్తూ ఒక విషపు చట్టాలని 3 చట్టాలని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తూ మరి ఎన్నో ఏళ్ల కింద మేడే ద్వారా ప్రపంచ కార్మికులంతా స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటుంటే మరి వాళ్ళ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో మోడీ సర్కార్ మరి కార్మిక వ్యతిరేకులుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఇందాక శ్రీధర్ చెప్పినట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మంత్రిని ఎందుకు పెట్టలేదు, ఆ శాఖ ఉందా లేదా, మరి ఇప్పటి వరకు కూడా కార్మికుల పక్షాన మాట్లాడలేని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. మరి దీంట్లో ఎన్నడైనా కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా కార్మికుల పక్షాన పోరాడింది టీఆర్ఎస్బీ మాత్రమే. ఆ రోజు టీఆర్ఎస్బీ ఈరోజు బీఆర్ఎస్ టీయూగా మారినా మరి ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా కార్మిక సంఘాల తరఫున ఎన్నడూ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళలేరు. మేము ఉదాహరణకు చాలా సమస్యలు గంజిలో మరి కార్మిక హమాలీలకు వచ్చినటువంటి సమస్యల్లో ఎప్పుడు పాల్గొన్నా మరి టీఆర్ఎస్ వాళ్ళే కార్మికుల పక్షాన కొట్లాడింది తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఎన్నడూ కూడా ఒక్క నాయకుడు కూడా వచ్చి కార్మిక పక్షాన మాట్లాడలేదు. మరి మేము ఎక్కడికి హమాలీల సమస్యలు వచ్చినా, ఆటో యూనియన్ సమస్యలు వచ్చినా, మరి ఇతర కిరాణా షాపు వర్కర్స్ కానివ్వండి, మరి అట్లే ఇతర షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్స్ యూనియన్స్ కూడా ఏనాడైనా సమస్యలు వస్తే మేము ఆనాడు మరి ఎక్కడ కార్పొరేట్ సమస్యలు అయినటువంటి మరి ఇప్పుడు ఏదైతే ఉందో చందన బ్రదర్స్ లాంటి మరి రిలయన్స్ లాంటి వాటిలో కూడా మరి ఎక్కడ కార్మికులకు అన్యాయం జరిగినా మా బీఆర్ఎస్ తరఫున మేము ఎప్పుడు కూడా పనిచేయడం జరిగింది. కార్మిక లోకం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీకు ఎన్నడూ కూడా మిత్రులు మేమే మీ కొరకు ఎన్నడైనా కొట్లాడడానికే మేము సిద్ధంగా ఉంటాం. మేము మీలో ఒకరిలో మీ అన్నదమ్ముల్లాగా ఉంటాం. మీరు ఇతర పార్టీలను నమ్మి మోసపోయి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మొద్దండి. మరి ఇప్పుడే కేసీఆర్ గారిని పోట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా గోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒడ్లు కొనడం లేదు, హమాలీల సమస్యలు తీర్చడం లేదు. మార్కెట్ యార్డులు కట్టి ఆనాడు మనం రైతుల కోసం ఎన్నో వినూతమైన పథకాలు పెట్టినాం. అన్నపూర్ణ ద్వారా అన్నం పెట్టినాం, మంచినీళ్ళు ఇచ్చినాం. మరి వాళ్ళ రైతు గంజికి వెళ్తే గోడున ఏడుస్తూ కుప్ప పక్కల ఒడ్ల పక్కల వండుకొని ఏడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ మొద్దు ప్రభుత్వం
మరి ఒడ్లు కొనకుండా రైతాంగాన్ని సతాయిస్తుంది. మరి అట్లే ఆ పని వాళ్ళు కొననందుకు హమాలీ సోదరులు కూడా అక్కడ పని లేక వడిగాడులు కాల్చుకున్న పరిస్థితి ఉంది. మరి హమాలీ చాటకుల సంఘాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు కనుక దయచేసి మేడే రోజు ఈ వల్ల ఎందుకు చెప్తున్నామంటే మన వ్యతిరేక ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కనుక మీరు కార్మిక సోదరులందరూ కూడా గుర్తించండి. మనం బీఆర్ఎస్ పీనీగా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కనుక ఇక్కడ కూడా నిరంజన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా కార్మిక సోదరుల కొరకు అన్ని రకాల సంఘ భవనాలు కట్టించింది, విశ్రాంతి గృహాలు కట్టించింది. అన్ని చేసినా కూడా మనం ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని కోల్పోయినందుకు మనకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇక రాబోయే 2 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం. కార్మిక సోదరులకు వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించి పెట్టే విధంగా మా సోదరులందరూ మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ మరొక్కసారి మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నిరంజన్ రెడ్డి.